ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రముఖ రచయిత డాక్టర్ దిలీప్ కిలారు రచించిన పుస్తకాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఆర్థిక అంత్యోదయ విధానంతో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. జీవన ప్రమాణాలు పెంపొందించాలని, కేంద్ర పథకాలపై పేదలకు అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో దిలీప్ ఈ పుస్తకాన్ని రచించారని కొనియాడారు. గత 12 సంవత్సరాల్లో వచ్చిన క్వాంటిటివ్ అంశాలపై ప్రస్తావిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లేలా మంచి ప్రయత్నం చేశారన్నారు. దిలీప్ గారు ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇవాళ సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల మీద ప్రధానంగా గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో అది మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా సామాజిక భద్రత కల్పించే విషయంలో కానీ, లేదా అద్భుతమైన విదేశాంగ దౌత్య సంబంధాలు నీతి వల్ల కానీ దేశం సాగిస్తున్న జీవితంలో వస్తున్న మార్పులు ఉంటున్న ప్రజలు ఇవాళ 65% రావడం, స్థూలంగా ఉపాధి మౌలిక సదుపాయాల కల్పన జరగడం, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు రావడం, తద్వారా ఈ దేశంలో దాదాపు 85 కోట్లు ఉంటున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగడం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశానికి ప్రత్యేక గౌరవం, ఇవాళ గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయి.